ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలటంతో వారి నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి వాంగ్మూలం సేకరించేందుకు సిట్ సిద్దమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు మహేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తమ ఎదుట విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో నేడు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి మహేష్ కుమార్ వెళ్లనున్నారు. కాగా బాధితుల నుంచి వాంగ్మూలాల సేకరణలో భాగంగా వికారాబాద్ కు చెందిన ఉమ్మడి రంగారెడ్డి జడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డిని సిట్ అధికారులు సోమవారం 45 నిమిషాల పాటు విచారించారు. తొలుత ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు ప్రాథమికంగా ప్రశ్నించి వివరాలు సేకరించగా ఆ తర్వాత ఏసీపీ వెంకటగిరి సుమారు అరగంట పాటు విచారించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో తరచూ మాట్లాడిన కాల్ డేటాను ఆయన ముందు ఉంచి ప్రశ్నించారు. ఆయా సమయాల్లో వారితో మాట్లాడింది వాస్తవమేనని మహిపాల్ రెడ్డి అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల ముందు ఒక ఫోన్ నెంబరు ఉపయోగిస్తూ మరో ఫోన్లో వాట్సాప్ ఎందుకు వాడాల్సి వచ్చిందని సిట్ బృందం ప్రశ్నించగా అప్పటికే తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు సందేహం కలగడంతో భద్రతా కారణాల రీత్యా అలా చేశానని మహిపాల్ రెడ్డి సిట్కు తెలిపినట్లు సమాచారం.